కార్యాలయానికి ప్రజలు రావడం కాదు, ప్రజల వద్దకే జిల్లా యంత్రాంగం వెళ్ళింది. గ్రామం నడిబొడ్డున మంచాలపై కూర్చుని ఎలాంటి హడావుడీ లేకుండా, ఎలాంటి ప్రోటోకాల్ అడ్డంకులు లేకుండా తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు నేరుగా చెప్పుకునే అవకాశం ప్రజలకు లభించింది. ఇదే ప్రజలు కోరుకున్న పాలన. బహుశా రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ఇటువంటి దృశ్యం కనిపించదేమో. అధికార హడావుడీ లేదు, వేదిక లేదు, మైకులూ లేవు. గ్రామం మధ్యలో మంచాలపై కూర్చుని ప్రజలతో మనసు విప్పి మాట్లాడారు జిల్లా కలెక్టర్ రాజబాబు. జిల్లా కలెక్టరే ప్రజల ఇంటి ముంగిటకు వెళ్లి వారి సమస్యలు విన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమం ప్రజలకే కాదు, పరిపాలనకు కొత్త దిశ చూపుతోంది. జిల్లా కలెక్టర్ అంటే కాన్వాయ్, ప్రోటోకాల్, కార్యాలయం, మీటింగ్లు. చాలామందికి గుర్తుకొచ్చేది ఇదే. కాని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు మాత్రం ఆ సాంప్రదాయానికి భిన్నంగా నడుస్తున్నారు. గ్రామంలోనే మంచంపై ప్రజలతో కలిసి కూర్చొని వారి కష్టాలను వింటూ అధికారులను అక్కడికక్కడే స్పందింపజేస్తున్నారు. రాష్ట్రంలోనే అరుదుగా కనిపిస్తున్న ఈ పల్లెనిద్ర కార్యక్రమం ఇప్పుడు ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. ఇది అధికారుల సమావేశం కాదు, ఇది ప్రజల విశ్వాస సభ. జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో కలిసి మంచాలపై కూర్చున్నారు. ఎలాంటి హడావిడీ లేకుండా ఒక్కో కుటుంబం సమస్యను ఓపికగా వింటూ ప్రజలకు కలెక్టర్ అనే పదవి కంటే ఒక ఆప్తుడిలా కనిపిస్తున్నారు. చూడండి, ఇక్కడి ప్రజలను చూడండి. వారి సమస్యలను కలెక్టర్కు తమ సొంత మనిషిలా భయం లేకుండా చెప్పుకుంటున్నారో. సాధారణంగా సమస్య చెప్పాలంటే ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతారు. కాని ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నం. మీరు రావాల్సిన అవసరం లేదు, మేమే వస్తాం అన్న భావనతో గ్రామాల్లో పల్లెనిద్ర నిర్వహిస్తున్న కలెక్టర్ రాజబాబు పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో సమీక్షలు కార్యాలయాల్లోనే పరిమితమవుతుంటే ప్రకాశం జిల్లాలో మాత్రం గ్రామమే కలెక్టర్ కార్యాలయంగా మారుతోంది. గర్భిణీలు, బాలింతలతో ప్రత్యేకంగా మాట్లాడిన కలెక్టర్ వారికి ప్రభుత్వ సేవలు ఎలా అందుతున్నాయో స్వయంగా తెలుసుకున్నారు. మిత్ర, కౌశలం, అవేర్ 2.0 సేవలను వివరించి లబ్ధిదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు చెప్పిన ప్రతి సమస్యను శ్రద్ధగా విన్న కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులను పిలిచి ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సమస్య వినడమే కాదు, పరిష్కారం జరిగే వరకు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల మధ్య కూర్చుని వారి మాట వినడం, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం పరిపాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోంది. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు చేపట్టిన ఈ పల్లెనిద్ర కార్యక్రమం ప్రభుత్వ పాలన ప్రజల గడప దాటితే ఎలా ఉంటుందో చూపిస్తున్న ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. గవర్నమెంట్ ల్యాండ్ అని పడింది, తర్వాత దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి అనేది పడింది అంటారు. వాళ్ళకి మీరు 22 డివిజన్ కోసం అప్లై చేశారు. వచ్చిన అప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళకి సింపుల్ ప్రాసెస్ కాబట్టి తెలుసు కదా. మన దగ్గర ఎంఆర్ఓ గారు దాన్ని క్యాన్సిల్ చేసి విలేజెస్, ల్యాండ్ ఓనర్స్, ఉన్న వాళ్ళందరినీ కలిసి ఈ కొప్పెరపాడు గ్రామంలో ఈ పల్లెనిద్ర కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము. ప్రభుత్వం ప్రజల యొక్క సమస్య పట్ల అనుసరిస్తున్నటువంటి పద్ధతులు మీ అందరికీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు సమస్యలతో బాధపడకూడదని చెప్పి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఇంటర్వెన్షన్స్ చేస్తున్నారు. ప్రజా దర్బార్లు కండక్ట్ చేస్తున్నారు. మనకి విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్ లో ఆఫీసర్స్ ఉండి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. మీకోసం అనే కార్యక్రమాన్ని కలెక్టరేట్ లోనే, అదేవిధంగా మండల ఆఫీసెస్ లో, తర్వాత డివిజన్ ఆఫీసెస్ లో కండక్ట్ చేస్తున్నాము. కొంతమంది డైరెక్ట్ గా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బార్లు అక్కడ కూడా ఇస్తున్నారు. అదే కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఒక కాన్స్టిట్యున్సీలో, ఒక నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్స్ ఇద్దరూ కలిసి సమస్యలన్నింటిలో కూడా తీసుకుని వాటి పరిష్కారం చేయడం అనేది కూడా జరుగుతుంది. ప్రజల సమస్య పట్ల ప్రభుత్వం ఎవరు కూడా సమస్యతో బాధపడకూడదు, దానికి ఏదో రకమైనటువంటి సొల్యూషన్ ఇవ్వాలి. లాజికల్ గా చేయాలనే ఉద్దేశంతో
అనేక రకాలైనటువంటి ఇంటర్వెన్షన్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పల్లె నిద్ర ఏంటంటే సమస్యలు ఎలా ఉంటే అది డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి తీసుకురావడంతో పాటు ఈ స్కీమ్స్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ కానీ అదేవిధంగా ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు కానీ ఇవన్నీ ప్రాపర్గా అందుతున్నాయా లేవా అనేది కూడా డైరెక్ట్గా ఒక కలెక్టర్ వచ్చి మీతో మాట్లాడినప్పుడు మనకి పూర్తిగా అర్థం కావడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. జేపంగుళూరులో ఉన్నటువంటి 21 గ్రామాలు ఉన్నాయి. ఈ 21 గ్రామాలకి కూడా 21 మంది జిల్లా అధికారులు మార్నింగ్ వెళ్ళి వాళ్ళ సంబంధిత డిపార్ట్మెంట్ తాలూకా అంశాలను చూసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రిసిటీ నుంచి ఒక ఎస్సీ గారు ఒక విలేజ్ వెళ్తే ఆ విలేజ్లో వారికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ చూసుకోవడంతో పాటు మిగిలిన సమస్యలు ఏమైతే ఉన్నాయని చెప్పేసి ప్రజలతో మాట్లాడి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఇష్యూస్ని తెలుసుకుని స్వయంగా తనే చూసి అవన్నీ కూడా నోట్ చేసుకుని ఇప్పుడు రావడం జరిగింది. సుమారు 21 గ్రామాలకి 21 టీ కొప్పరపాడులో గురువారం రాత్రి పల్లెనిద్ర చేసి వచ్చిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంలో భాగంగా టీ కొప్పరపాడు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా కొప్పరపాడు అంగన్వాడీ కేంద్రం డ్రైనేజీ, ఇంటింటికి చెత్త సేకరణ, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరు, ఎఫ్ఎస్టీపీ సెంటర్ తదితరములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసి పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఎస్సీ కాలనీలో పర్యటించడం జరిగిందని, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్కు వెళ్లే దారి, డ్రైనేజీ సిస్టమ్ పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. డ్రైనేజీ సమస్యలను అధిగమించే విధంగా మ్యాజిక్ డ్రైన్స్ పథకం కింద డ్రైన్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వచ్చిన సమస్యల్లో రెవెన్యూ, ఫ్యామిలీ సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారని ఆయన అన్నారు. రైతులు తమ పంట పొలాలకు వెళ్లడమనేది ప్రాథమిక హక్కుని ఈజ్ ఆఫ్ యాక్ట్ కింద వారికి పొలాలకు వెళ్లేందుకు దారినివ్వాల్సిన అవసరముందన్నారు కలెక్టర్ రాజాబాబు. ప్రజల ఆస్తులపై ప్రైవేటు వ్యక్తుల ఆజమాయిషీ ఉండకూడదని, అట్లా ఉన్న ప్రైవేటు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవడం జరిగిందని, కొన్ని ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేసి ఉన్నందున వారికి నీళ్లిచ్చే విధంగా సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ, ఎంపీడీఓ తదితరులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకొని త్రాగునీటిని ఇచ్చే విధంగా చూడాలన్నారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రికి తదితరులకు రాష్ట్ర స్థాయిలో నుంచి వచ్చే అర్జీలను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వచ్చిన పిటిషన్లలో ఫైనాన్స్ ఆధారిత సమస్యలు మరియు నాన్ ఫైనాన్స్ సమస్యలు ఉన్నాయని, ఫైనాన్స్కు సంబంధించిన వాటిని ప్రభుత్వం నుండి తగు అనుమతులు తీసుకొని చేపట్టడం జరుగుతుందని, నాన్ ఫైనాన్స్ సమస్యలకు సంబంధించి తక్షణ పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు కలెక్టర్ రాజాబాబు. టీ కొప్పెరపాడులో పల్లెనిద్ర చేయడం జరిగింది. వచ్చినటువంటి అర్జీల మేరకు కంప్లైంట్స్ కొన్ని వచ్చినాయి. సో వాటిని మార్నింగ్ ఎర్లీ అవర్స్లో యాజ్ యూజువల్గా ఫిజికల్గా వెరిఫై చేయడం జరిగింది. మేజర్గా ఇక్కడ వచ్చినటువంటి డ్రైన్ ఇష్యూస్ వచ్చినాయి అండ్ ఆల్సో డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినాయి. కొన్ని రోడ్స్ రిక్వెస్ట్ పెట్టారు. ఎస్సీ కాలనీస్లో అంగన్వాడీ సెంటర్ హాఫ్ వే ఫినిష్ అయిందని చెప్పేసి అని అన్నారు. సో ఇవన్నీ కూడా ఫిజికల్గా ఆఫీసర్స్తో కలిసి మార్నింగ్ ఎర్లీ అవర్స్లో చూడటం జరిగింది. ఇవి మనకి కొన్ని ఫైనాన్స్తో ఉన్నాయి. దానికి అప్రూవల్ తీసుకొచ్చిన తర్వాత అవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. ఏదైతే నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా చేస్తాము. ఈరోజు ఇక్కడ వాటర్ ఇష్యూ వచ్చిందని చెప్పేసి అని అన్నారు. అందులో ఆల్రెడీ జలజీవన్ మిషన్లో వర్క్ జరుగుతుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే జరిగింది ఎంతవరకు అయితే ట్యాప్స్ ఉన్నాయో అంతవరకు అయినా ముందు మాకు వాటర్ అనేది ఇవ్వమంటున్నారు. కాబట్టి దానికోసం కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రేపు ఎస్సీ, ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఇంకా ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ కూడా ఒకసారి దాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. విజిట్ చేసి ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తారు. ఈ డ్రైన్కి సంబంధించి అక్కడ బోన్ ఆఫ్ కంటెన్షన్ కింద చాలా రోజులు బట్టి ఉంది. సో అందరికీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. పబ్లిక్ అసెట్స్ మీద ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ కూడా అజమాయిషీ తీసుకోకూడదని కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ అనేది కూడా పబ్లిక్ గుడ్ కోసం, తర్వాత ప్రజల సేవలకి మంచిగా మెరుగైన సేవలు అందించడం కోసం ప్రభుత్వం ఉంది. కాబట్టి వాళ్ళ డెసిషన్స్ అన్నీ కూడా గౌరవించాలని చెప్పేసి లోకల్గా ఉన్నటువంటి పీపుల్ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ ఇమ్మీడియట్గా డ్రైన్ ఒకటి శాంక్షన్ చేస్తున్నాము. సో ఆ శాంక్షన్ చేసి దాన్ని ఇమ్మీడియట్గా కట్టించి అక్కడ శాశ్వతంగా ప్రాబ్లం లేకుండా చేయడం అనేది జరుగుతుంది. రెవెన్యూ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ రెవెన్యూ ఇష్యూస్ బేసికలీ పొలంలోకి వెళ్ళడానికి దారి లేదని,
తర్వాత వాళ్ళకి ఎక్స్టెంట్ తక్కువ వచ్చిందని చెప్పి, తర్వాత వాళ్ళ పేరుకు బదులు వేరే వాళ్ళ నేమ్స్ ఆన్లైన్లో వచ్చినాయని చెప్పేసి, తర్వాత దాంతోపాటు కొన్ని ప్రైవేట్ కంప్లైంట్స్ లైక్ ప్రైవేట్ కంప్లైంట్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, చాలా వచ్చినాయి. ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి తగాదాలు ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి. వాటిని కూడా ఒకసారి పరిశీలించి రూల్ ఏ ప్రకారంగా ఉందో అదంతా కూడా చేసి చెప్పడం అనేది జరుగుతుంది. చాలా క్లియర్గా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పంట పొలంలోకి వెళ్ళడానికి ఎవరికి కూడా అడ్డు పెట్టకూడదు. అది ఈజ్మెంట్ రైట్స్ కింద వస్తుంది. ఇంచేదంటే పంట పొలంలోకి తన పొలంలోకి వెళ్ళాలి అనేది ఫండమెంటల్ రైట్గా మనం తీసుకోవాలి. ఎందుచేతంటే లేకపోతే కనుక అతను పండించడానికి అవ్వదు. సో దారికి ముందు నా పొలాలు ఉన్నాయి కదా అని చెప్పేసి వెనకాల ఉన్నటువంటి ఫీల్డ్లోకి వెళ్ళకోకుండా చేస్తున్నారనే కంప్లైంట్స్ కూడా ఉన్నది. అది కరెక్ట్ కాదు.